ఒక సామాన్య బ్యాంక్ ఉద్యోగి కోట్ల రూపాయలు సంపాదించే దిశగా ఎదిగిన తీరుని డైరెక్టర్ వెంకీ అట్లూరి అద్భుతంగా చూపించారు. అలా ఎదగడం వల్ల వచ్చే సమస్యలను కూడా చూపించాడు. అయితే ఈ సినిమాని చూసి చాలా ప్రభావితమైన నలుగురు విద్యార్థులు వైజాగ్లోని మహారాణిపేటలోని ఒక స్కూల్ హాస్టల్ నుండి పరారయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సినిమాలకు చిన్నపిల్లలు బాగా ప్రభావితం అవుతుంటారని అందరూ అంటుంటారు. ఎంతలా ప్రభావితం అవుతారో ఇటీవల వైజాగ్లో జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా నిలిచింది. మరి పూర్తి వివరాల్లోకి వెళితే, రీసెంట్ గానే మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మన తెలుగులో లక్కీ భాస్కర్ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒక సామాన్య బ్యాంక్ ఉద్యోగి కోట్ల రూపాయలు సంపాదించే దిశగా ఎదిగిన తీరుని డైరెక్టర్ వెంకీ అట్లూరి అద్భుతంగా చూపించారు. అలా ఎదగడం వల్ల వచ్చే సమస్యలను కూడా చూపించాడు. అయితే ఈ సినిమాని చూసి బాగా ప్రభావితమైన నలుగురు విద్యార్థులు వైజాగ్లోని మహారాణిపేటలోని ఒక స్కూల్ హాస్టల్ నుండి పరారయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘు అనే ఈ నలుగురు విద్యార్థులు తమ స్నేహితులతో లక్కీ భాస్కర్ చిత్రంలోని హీరోలాగా ఇల్లు, కార్లు సంపాదించి తిరిగొస్తామని సవాల్ చేసి హాస్టల్ గోడ దూకి పారిపోయారట. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు విద్యార్థుల కోసం వెతుకుతున్నారు. అందులో భాగంగా బస్సు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే విద్యార్థుల ఆచూకీ దొరకలేదు. మరోపక్క తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై మండిపడుతూ ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానిదే కదా. మా పిల్లలు తప్పిపోవటానికి కారణం స్కూల్ యాజమాన్యమే అని, వాళ్లు దొరక్కపోతే స్కూల్ యాజమాన్యం మీద కూడా కేసు వేస్తామని హెచ్చరించారు. లక్కీ భాస్కర్ చిత్రంలో దొంగ దారిలో డబ్బులు ఎలా సంపాదించాలో చూపించిన డైరెక్టర్ ఆ దారిలో వెళ్లటం వల్ల హీరోకి ఎదురైన ఇక్కట్లను కూడా చూపిస్తారు. ఈ విద్యార్థులు సినిమాలో చూపించిన మంచిని తీసుకోకుండా చెడుని మాత్రమే తీసుకున్నారు. సినిమాలోని నీతిని పూర్తిగా గాలికి వదిలేశారు. అలాంటప్పుడు ఇలాంటి సినిమాలను ఎలా తీశారని డైరెక్టర్, హీరోని ఎలా నిందించగలరు? వాళ్ళు ఈ సినిమాని చూసి మారిపోండి అని చెప్పలేదు కదా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జనాలు మంచి కంటే చెడుకే ఎక్కువగా ఆకర్షితులవుతారని, ముఖ్యంగా తెలిసి తెలియని వయసులో ఉండే విద్యార్థులు ఇంకా ఎక్కువగా ప్రభావితం అవుతారు అనటానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. ఆ పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా తల్లిదండ్రుల దగ్గరకు చేరాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రార్థిస్తున్నారు.